ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా బర్త్డే పార్టీని నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో తన స్నేహితులతో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చా రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్పై దాడులు నిర్వహించారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ చేశారు. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలను పోలీసులు నమోదు చేశారు. రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ హంగామా చేస్తున్నారంటూ రాత్రి 1 గంట సమయంలో కంట్రోల్ రూమ్ కు స్థానికులు ఫిర్యాదు వచ్చిందని వెంటనే త్రిపుర రిసార్ట్ కి మహిళా ఎస్ఐ చేరుకున్నారు. 10 మంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. మంగ్లీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారని మేనేజర్ పోలీసులకు చెప్పారు. పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఒకరు గంజాయి తీసుకున్నట్లు తెలిసింది. కాగా మంగ్లీకి తెలంగాణ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోలీసులు చెప్పారు.